వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలో వైసీపీ గెలుపు ఖాయమని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా. వైభవంగా హనుమాన్ జయంతి. మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థి దశల్లోనే చిన్నారులకు క్రమశిక్షణ అలవరిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిలంబం వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకుంటే దేశానికి ఉత్తమ పౌరులుగా ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల వల్ల చదువుల్లో రాణించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని శంకర్ శర్మ తెలిపారు. అట్లే ఉండండి. చూడమ్మా, అందరు ఇట్లా చూడండి అమ్మా, అడ్డం పెట్టుకోతండి అమ్మా. ఇట్లా చూడమ్మా పాప, బేబీ ఇట్లా చూడు. రెడీ, అట్లే ఉండండి, అట్లే ఉండండి. రెడీ. ఇంకో వేరే పిల్లలు ఇంకోటి ఇద్దరికి సార్. ఒకసారి ఇట్లా పట్టుకోండి సార్, ఇట్లా కనపడతా పట్టుకోండి సార్. బాబు ఇట్లా సార్ ఒకసారి సార్ ఒకసారి వాటర్ చేయాలి అప్లోడ్కి. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. సార్ ఓకే. రెడీ సార్. బాబు బాగుంటాయి. యాపిల్ కాస్ట్లీ సార్ ఎప్పటికీ. టేస్ట్ బాగుంటుంది సార్. మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో శిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగించే కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము, ఈ చిన్నపిల్లలతో కొంతకాలం గడపడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం ద్వారా క్రమశిక్షణ వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే, ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే ఒక దేశ భవిష్యత్తు అనేది ఒక క్లాస్ రూమ్లో ఉంటుంది అని.
మనం ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఏ పొలాల్లోనో డబ్బులోనో దేంట్లోనో ఏదో తెచ్చి ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ దేశం బాగుపడాలంటే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఈ చిల్డ్రన్. వీళ్ళే ఇన్వెస్ట్మెంట్, వీళ్ళే క్యాపిటల్. వీళ్ళని బాగా చూసి క్రమశిక్షణతోగానే మనం తీర్చిదిద్దగలిగినామంటే వీళ్ళు యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. సో ఈ స్పోర్ట్స్ వలన వాళ్ళలో క్రమశిక్షణ వస్తుంది, వాళ్ళ దేహదారుణ్యం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఈ యోగా, ఈ మెడిటేషను, ఈ స్టిల్నెస్, సైలెన్స్ ఇలాంటివన్నీ కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో కలగాలంటే చిన్నతనంలోనే అది కలగాల. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగున అని చాలా టఫ్ అయిపోతుంది తర్వాత. ఇంకోటి ఏమంటే ఈ చిల్డ్రన్ గానే ఈ రకంగా క్రమశిక్షణకు అలవాటు పడినారంటే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్తో రేపు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడతారు. కాబట్టి అవన్నీ మన దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మహబూబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ అద్వైత్ కుమార్, జిల్లా ఎస్పీ సుధీర్ రంగనాథ్ కేకెన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని, రాష్ట్రంలోని రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపివేలా ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం అనే కార్యక్రమం చేపట్టిందని, ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నటువంటి గౌరవ కోరుతున్నాం. మన బిఆర్ అంబేద్కర్ గారికి, జయశంకర్ గారికి పూలతో వారు సత్కరిస్తూ వారిని వేడుకుంటున్నారు. అదేవిధంగా మన ఎస్పీ గారు కూడా పూలను అలంకరిస్తూ పూలమాలను అలంకరించి, అదేవిధంగా ఏసీ రెవెన్యూ గారు వారి ఆధ్వర్యంలో, మన అధికారులందరి ఆధ్వర్యంలో ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ రెవెన్యూ ఏసీ గౌరవ ముఖ్య అతిథులందరికీ కూడా శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సమయంలో జిల్లా ప్రజలందరికీ శుభాభివందనాలు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి 6 గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది.
ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ వినూత్నంగా రైతు నేస్తాం కార్యక్రమం చేపట్టింది. మరియు 24-25 సంవత్సరంను గాను వానం కాల అంటూ వ్యాధులు, సీజన్ వ్యాధులు రాకుండా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శుభ సమయంలో జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వామ్యం అవుతున్న అధికారులకి శుభాభివందనాలు, పాత్రికేయులకు మరియు ప్రతి ఒక్కరికి రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెల్దూరి హనుమాన్ జంక్షన్ 51 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వ్యవస్థాపకులు గురుస్వామి శ్రీ రామ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్, శ్రీ రంగధామం పారాయణ బృందం, శ్రీ లలితపీఠం కర్నూలు, శ్రీ దాసరి రామచంద్రారెడ్డి, శ్రీ అవధూత రామిరెడ్డి తాతాసేవ సంస్థాన్ కల్లూరు, దాసరి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం, బొమ్మిరెడ్డిపల్లె, చొట్కూరు, శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఉపాసకులు, వెల్దూరి పట్టణ భక్తులు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తులు, ఇంకా అనేక ధార్మిక సంస్థలు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం అవుతారని మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి గెలుపు ఖాయమని కోసిగి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గరకు రావాలని సవాల్ విసిరగా అందుకు స్పందించిన మంత్రాలయం మండలం తిమ్మపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం అవుతారని, అలాగే మంత్రాలయం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం ఎన్ రాఘవేంద్రరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని మంగమ్మ సవాళ్లకు ప్రతి సవాల్గా 50 లక్షల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల పొలాన్ని బెట్టింగ్ పెడతాను అని మంగమ్మకు దమ్ము ధైర్యం ఉంటే నరసప్ప గుడి దగ్గరకు రావాలని పిలుపునిచ్చాడు. అది కాస్త వైరల్ కావడంతో మంత్రాలయం పోలీసులు చిన్నోడిని అదుపులోకి తీసుకున్నారు. రేపు 1వ తారీఖుకి మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అతనేమి, మరి పైన సీఎం అతనేమి మెజార్టీతన పైన సీఎం గెలుస్తాడా, ఇక్కడ బాలనాగిరెడ్డి గెలుస్తాడా? ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి 1వ తారీఖుకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని 10 గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను. మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి అవుతాడగానని మీకు అందరికీ చెప్తాను. మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పటికిన్నా మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడని కానీ మీకు అందరికీ చెప్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని రావాలని మీకు అందరిని కోరుతాను. మరి మన ఎలక్షన్లైనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారనుకుంటే సర్వ మేమేం చూడలేదు.
సరే ఇంకా ఎడిచేది 4-5 రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీకు. మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు బెల్లం గుడితకు వచ్చి డబ్బులు తీసుకొని రెడీలో ఉండాలి 10 గంటలకని మీకు అందరికి చెప్పి వీటిని కోరుతున్నాను. మంగమ్మ, నా పేరు మంత్రి చిన్న ఒకరూరు. 2 ఎకరాల పొలం పెడతాను. బోరు వేసానే ఏమని వేసుకున్నా చేను 50 లక్షలు పోతుంది. 2 ఎకరాల పొలం నాది. నాగవేంద్ర రెడ్డి గెలిచేది ఖాయమే. ఎమ్మెల్యే అవుతాడు చంద్రబాబు, సీఎం అవుతాడు చంద్రబాబు. మెజార్టీతో గెలుస్తాడు ఖాయమే. ఉండేది 10 గంటలకి నువ్వు నర్సప్ గుడి దగ్గరికి రావాలా. మంగమ్మ, నువ్వు 20 లక్షలైనవే, మేము 50 లక్షలు పెడుతున్నాము భూమి. పోతా చూడి రా, నువ్వు ధైర్యం ఉంటే నర్సప్ గుడి దగ్గరికి వస్తావు. మంగమ్మ, గెలిచేది మామే చూడి, ధైర్యం ఉంటే రవాలా. నా పేరు మంత్రికి చిన్నాను చూడి, రవాలా. ఏం చేసి రవాలా మంగమ్మ, నువ్వు వెనక గుండి ధైర్యం ఉంటే రవాలా. నువ్వు వెనక గుండి చూసుకొని వెనక ముందు ఆడు చూసుకొని రవాలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్ షాపుల్లోని సోదాలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాప్ ఓనర్లను ఆదేశించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. బయట వల్ల రాదని కొందరు స్వయంగా లేకుంటే వేడికి వర్షం పడ్డా కూడా నార్మల్ కండిషన్ సరే మీకు క్యారీ అవుతుంది. వాటర్ పొటెన్షియల్ ఉన్నాయి కదా, వాటర్ లేని చోట్ల రాయలు బ్లాక్ ఎక్స్పైర్ అయితే మీరు ఏం చేస్తారు? ఎక్స్పైరీ కాదు సార్, ఒక 3 నెలల ముందే కంపెనీకి వాళ్ళకు. ఇది ఏ కంపెనీ? తమిళనాడు లేదా? తమిళనాడు కంపెనీ లేదా? లేదు. అది ఏంటి కంపెనీ? తమిళనాడు ఏంటి సార్? రాశి కంపెనీ. ఇది అదిలాబాద్. ఇది డిమాండ్ అంటే వాస్తవంలో కాటనే తక్కువ అవుతుంది సార్. దానివల్ల ఎక్కువ మనది ఏం అడుగుతారు, క్యారీ అవుతుంది సార్. రెగ్యులర్ టైంలో కూడా అమ్ముతారు అంతే. వాళ్ళు అమ్మాలని బాగా అమ్మితే మాకే నష్టం కదా సార్. మాకు 50 రూపాయలు వచ్చేది రావు కదా. అదే నేను చెప్తాను. అంటే మామూలుగా ఫార్మర్ అయితేనే ఇస్తారు సార్. పక్క ఫార్మర్ అయితే ఫార్మర్ అయితే లూజ్గా సార్. అది రెడ్ గోల్డ్ అని గడ్డి దొన్నారు సార్. అది గడ్డి దొన్నారు అంటే పాటలు సార్, ఎరువులు మన పశువులకు. సో లూజ్ ఏం లేదు? లూజ్ ఏం లేదు సార్. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహా అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం.
వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, స్లైడ్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ స్టాక్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ సత్రం రామకృష్ణుడు మే 24వ తారీఖు 2024న కర్నూలు నగరంలోని కామినేని ఆసుపత్రి నందు తన 2 మోకాళ్లకు మైక్రో సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలెగుర్తి తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సత్రం రామకృష్ణుడిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మంత్రాలయంలో వెలిసిన శ్రీ కొండపురం ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా పాత ఊర్లోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి రాఘవేంద్ర కూడలి మీదుగా డోళ్లు, మంగళ వాయిద్యాల మధ్య ప్రముఖులు, ప్రజలు, మహిళలు, కళాశాలలతో వైభవంగా ఊరేగుతూ కొండపురం చేరుకున్నారు. అనంతరం మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, ఆకు పూజలు నిర్వహించి స్వామి ప్రతిమను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు, ప్రజలు కొండపురం ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాలను భక్తులు, ప్రజలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం మారుమూరు గ్రామ చెరువులలో 383 సర్వే నెంబర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులో మట్టిని తీస్తున్న ఇటుక బట్టి యజమానులు పరిమితికి మించి తీస్తున్న అక్రమ మట్టి రవాణా జరుగుతుందా, ఇది అధికారులకు తెలిసి నడుస్తుందా, తెలియక నడుస్తుందా అంటున్నారు ఈ తదనంతం చూస్తున్న స్థానిక ప్రజలు. ఈ మట్టి అక్రమ రవాణా వెనుక ఎవరున్నారో సంబంధిత అధికారులు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానిక ప్రజలు. ఇది నా గ్రామము ఈ రాష్ట్రంకు నీళ్లు ఇస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పి ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ భూములను మేము కోల్పోవాల్సి వచ్చింది, మేము ఇండ్లను కోల్పోవాల్సి వచ్చింది, మాకు జీవనాధారాన్ని కోల్పోయి మేము వేరే ప్రాంతాలకు వలసపోయినాం. కారణం ఏంటంటే బయటి వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న దాంట్లో భాగంగా మేము ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయినాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి మా చెరువు
చాలా పెద్ద చెరువు ఇది, 383 సర్వే నెంబర్ పేరు మీద. దీంట్లో మైనింగ్ వాళ్ళు 6000 క్యూబిక్ మీటర్ల మెట్రిక్ టన్నుల బ్లాక్ సాయిల్ మట్టిని, బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు దీన్ని, నల్ల మట్టి, దీన్ని ఇటుకల కోసం అని చెప్పి తీసుకుపోవాలని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. అంటే సౌందర్య అనే ఒక పేరు మీద ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారంగా 6000 మెట్రిక్ టన్నులు మాత్రమే తీయాలి. కానీ దురదృష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వము మట్టి చెరువులోకి వెళ్ళి తీసేటువంటి సందర్భంలో ఒక చట్టం ఉంది. ఏదైతే చెరువులో నుంచి మట్టి పూడిక తీసే సందర్భంలో పైన ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో వ్యవస్థ అంతా కూడా ఇటుక బట్టీల పేరు మీద ప్రాంతేతరులు వచ్చి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసేటువంటి స్థితే కనబడుతుంది. మరి ఇదే మట్టిని ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నారు, పని లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించేటువంటి విధంగా ఇక్కడనే స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళని ఇటుక బట్టీలు తయారు చేయించి ఈ తెలంగాణ అంతా కూడా సప్లై చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా ఉపాధి కల్పన కూడా చేయకుండా బడా వ్యాపారవేత్తల కోసం ఈ ప్రాజెక్టు లోపల జొరబడి ఈ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు. మేము భూములు అమ్ముకోలేదు, కేవలం నష్టపరిహారం మాత్రమే తీసుకున్నాం. మేము భూములు రిజిస్ట్రేషన్ చేయలేదు. కానీ మా భూముల్లో, మా చెరువులోని మట్టి, మా ఊరు మట్టిని తీసుకుపోతుంటే మేము ఊరుకోము. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయస్థానాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మేము అందరితో మాట్లాడతాము. మేము వెల్విషర్గా ఒక ప్రాజెక్టుని కాపాడుకునే దిశలో మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా దీన్ని మేము తీసుకెళ్తాం. కాబట్టి ఫస్ట్ నువ్వు స్కిల్ టు తీయాలి, ప్రాజెక్టులో నీళ్ళు ఆపాలనే ఆలోచన నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికే శ్రీపాద ప్రాజెక్టు ప్రాంతం, పరివాహక ప్రాంతంలో ఆ గేట్ల ముందర మట్టితో నిండిపోయి ఉన్నది, ఆ మట్టిని తీపేయండి మొదలు. కానీ ఇది వ్యాపార దృక్పథంతో, ఒక దోపిడీ దృక్పథంతో వాళ్ళ ప్రభుత్వ అధికారులు, కొంతమంది కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి దోపిడీగానే మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవినీతి, ఈ అక్రమ రవాణాన్ని వెంటనే అరికట్టాలి. ఈ ఈటీఎస్ ద్వారా ఇక్కడ టోటల్ ఎస్టిమేట్ చేయాలి, దీన్ని ఎంత మట్టి పోయింది, ఎంత ఉన్నదని ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా తీసి, ఒకవేళ వాళ్ళ అడ్డగోలు తీసుకుపోతే వాళ్ళ మీద ఫైన్లు వేయాలి. కేవలం రాత్రిపూట కేవలం పగటిపూటే నడిచే విధంగా, అంటే ఇక్కడ అటవీ జంతువులు, జీవరాశులు కూడా ఉంటాయి కాబట్టి పగలపూట మాత్రమే నడిచే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. రాత్రిపూట వెంటనే ఈ దుకాణాన్ని బంద్ పెట్టే బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలి. కలెక్టర్ గారు కూడా చోద్యం చూడకుండా, ఇంత పెద్ద స్కామ్ పత్రికలలో వస్తుంది, టీవీలలో వస్తున్నా కూడా మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు దీన్ని ఎందుకు దృష్టి పెడతలేరనే ఆలోచన కూడా మాకు అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మా అనుమానాలను నివృత్తి చేయడానికన్నా కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ యొక్క అక్రమ దందాన్ని ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి మట్టి అది వ్యవసాయదారులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అయినప్పటికీ కూడా అంత విలువైనటువంటి మట్టిని వాళ్ళ ఇటుక బట్టీలకు దారాదత్తం చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ అధికారులు. అంతేకాకుండా ఇవాళ 6,000 మెట్రిక్ టన్నుల పేరు మీద ఇప్పటికీ 10,000 మెట్రిక్ టన్నులు పోయింది అని మాకు అనుమానాలు కలుగుతున్నాయి. 10,000 మెట్రిక్ టన్నులు కాకుండా ఇంకా 24 గంటలు దాన్ని తోడుకపోతున్నారు. అసలు పద్ధతి సిస్టమ్ ఏం చెప్తుంది? పొద్దున 8 గంటల నుంచి సూర్యాస్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.